సాధారణంగా కందిపప్పుతో పప్పుచారు, సాంబార్ చేసుకుంటాం. కానీ కందిపప్పుతో పచ్చడెప్పుడైనా ట్రై చేశారా? మంచి రుచి, కమ్మదనంతో ఈ పచ్చడి మైమరిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ కందిపప్పు పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. కందిపప్పు పచ్చడి తయారీకి పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, చింతపండు నిమ్మకాయ సైజ్, ఎండుమిర్చి 4-6, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 8-10 రెబ్బలు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. కందిపప్పు పచ్చడి తయారు చేసుకునే విధానం: కందిపప్పును దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కనీసం 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి వేయించి నానపెట్టుకున్న కందిపప్పు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నానపెట్టి పెట్టుకున్న చింతపండుతో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కందిపప్పు పచ్చడిని ఇందులో వేసి కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే కందిపప్పు పచ్చడి రెడీ.